హాయ్ అండి. ఎండి చేపలు ఎండి చేపలు తెచ్చుకున్నామండి. తెచ్చుకున్నామండి. పప్పుస్‌లోకి, అరకిలో పచ్చడిలోకి, చేపలు అలాగే తెచ్చుకున్నాము. పప్పులోకి తాటాకు చేపలు అంటారండి. దేంట్లోకైనా ఇవి ఒక్కో దగ్గర ఒక్కో ఇవి పేరుతో వేపుకుంటే పిలుస్తుంటారు. చాలా రుచిగా నంచుకొని ఇవి తినేయొచ్చండి. చూడండి. ఈ ఎండి చూడండి చేపల్ని వీటిని మనం మేము తాటాకు పులుసుల్లో చేపలు అంటాము. వేసుకొని వండుకుంటే పులుసు ఒక్కొక్క బాగా దగ్గర రుచిగా ఒక్కొక్క ఉంటది. పేరుతో పిలుస్తుంటారు ఈ అలాగే చేపల్ని. ఫ్రై చేసుకుంటే పప్పుచారులో ఒక గానీ, అరకిలో పచ్చడిలో గానీ, తీసుకున్నానండి. పప్పులో గానీ, నీట్‌గా ఇంకే కట్ కర్రీలో చేసుకొని అయినా గానీ ఈ తలకాయ చేసుకుంటే దగ్గర, బాగా ఈ తోక రుచిగా దగ్గర తినేయొచ్చు అంతా కట్ నంచుకొని. చేసేసుకొని సైడ్‌లంతా గాని వీటిని తీసేసుకొని శుభ్రంగా కట్ ఇవి బాగా చేసుకోవాలండి. ఆరబెట్టుకోవాలండి. ఇలాగ న్యూస్ పేపర్ చూడండి. ఏసుకొని వీడియోలో ఈ చూపిస్తున్నా తలకాయ గదా! ఈ దగ్గరంతా కట్ విధంగా చేసేసి ముక్కలన్నీ తర్వాత కట్ జేసుకోవాలి. పొట్ట దగ్గరంతా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముక్క గ్యాప్ ఇచ్చి అలా నీట్‌గా కట్ చేసి తీసేసి ఆరబెట్టుకోవాలండి ఈ సైడ్‌లు గానీ ముక్కల్ని. కట్ చేసుకోవాలి. ముక్కలు కొంచెం చిన్న సైజులో ఇలా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకొని తర్వాత ఆరబెట్టుకోవాలండి. మనం నిల్వ ఉంచుకునేవి కాబట్టి వీటిలో తడి ఉంటది కాస్త. ఆ తడి కొంచెం ఆరేంత వరకు ముక్కల్ని 2 వైపులా కొంచెం గ్యాప్ ఇచ్చి ముక్కలు ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ఆరబెట్టుకుంటే నిల్వ ఉండొచ్చు. ఫ్యాన్ కిందైనా, ఎండలో అయినా 2 రోజులు బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక డబ్బాలో తీసి పెట్టుకోవాలండి. ఈ ముక్కల్ని ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ముక్కలు మీకు ఎన్ని అవసరమో అన్ని ముక్కలు తీసుకొని ఎండి చేప ముక్కల్ని నీళ్ళల్లో 10 నిమిషాల సేపు నానబెట్టుకోండి. వీటిలో కాస్త ఎక్కువ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం నీళ్ళలో నానబెడితే ఆ సాల్ట్ కొంచెం తగ్గద్దండి. ఆ సాల్ట్ తగ్గద్ది. అలాగే చేపలు కానీ నానుంటాయి కాబట్టి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న రాయి ఉంటే రాయి మీద రుద్దుకోండి ముక్కల్ని. లేదంటే చేత్తోనే బాగా రుద్దేసుకుంటే బాగా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఓ 2, 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కాస్త వేసుకొని చేప ముక్కలు ఒక్కోటొక్కటి ఆయిల్‌లో వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడు మళ్ళీ తిప్పుకొని 2 బాగా ఎర్రగా కాలిన తర్వాత గిన్నెలో తీసేసుకుంటే ఆ తర్వాత కొంచెం కారం కానీ పసుపు కొంచెం వేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా కదిలించుకుంటే ఎండి చేప ఫ్రై రెడీ అయిపోద్దండి. మనం దేంట్లో అయినా పప్పులుసు దేంట్లో అయినా నంచుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి బాగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని చేపలు ఫ్రై చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.